ఇటీవల కాలంలో మనం రెడ్ బుక్ అనే పదం ఎక్కువ వింటున్నాం కదా. చరిత్ర చూస్తే ఈ రెడ్ బుక్ అనే పదం వేరువేరు సందర్భాల్లో సాహిత్య, పర్యావరణ, మానసిక శాస్త్ర, రాజకీయ, వైద్య రంగాల్లో ఉపయోగించబడింది. తొలిసారిగా 1903లో అమెరికాలో ద రెడ్ బుక్ ఇల్లస్ట్రేటెడ్ అనే పత్రిక వెలువడి తరువాత అది రెడ్ బుక్ మ్యాగజైన్గా ప్రసిద్ధి చెందింది. అందులో మహిళల కథలు, ఫ్యాషన్, ఆరోగ్యం వంటి విషయాలు ప్రచురిస్తారు. స్విస్ మానసిక శాస్త్రవేత్త కార్ల్ జంగ్ 1913-1930 మధ్య తన కలల్లో చూసిన దృశ్యాలు, ఊహలు, భావాలు రాసుకున్న పుస్తకాన్ని ద రెడ్ బుక్గా పిలిచాడు. ఇది మనసు లోతుల్ని అర్థం చేసుకోవటానికి ఒక అద్భుతమైన పుస్తకం. ఆ తర్వాత 1964లో IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ రెడ్ డేటా బుక్ పేరుతో ఒక పుస్తకాన్ని ప్రచురించింది. అందులో పులి, సింహం, గంగేటిక్ డాల్ఫిన్ వంటి అంతరించిపోతున్న జాతుల జాబితా ఉంటుంది. చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకుడు మావో జే డోంగ్ రాసినటువంటి సూక్తులతో ప్రచురితమైన లిటిల్ రెడ్ బుక్ చైనా సాంస్కృతిక విప్లవ సమయంలో ప్రతి పౌరుడి చేతిలోనూ ఉండేది. ఇన్ఫెక్షన్ డిసీజ్ సొసైటీ ఆఫ్ అమెరికా మెడికల్ రెడ్ బుక్ అనే పుస్తకం ప్రచురిస్తుంది. ఇది ఇన్ఫెక్షన్ డిసీజుల గురించి సమగ్రమైనటువంటి మార్గదర్శకాలను అందిస్తుంది. ఇది రెడ్ బుక్ చరిత్ర. ఇది కాకుండా మీకు తెలిసిన ప్రింట్ అయిన రెడ్ బుక్స్ ఏదైనా ఉంటే కామెంట్లో రాయండి.